నమస్కారం. కేవీఆర్ న్యూస్కు స్వాగతం. నిర్మల్ జిల్లా భైంసా మండలంతో పాటు లోకేశ్వరం మండలాల్లో నిన్న సాయంత్రం ఎదురుగాలులతో కూడిన అకాల వర్షం అన్నదాతను నిలువుగా ముంచింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలకొరగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గాలివాన విధ్వంసానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ఆదుకోవాలని, దెబ్బతిన్న పంటను నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో కూడా తమకు పంట నష్టం జరిగిందని, ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి రాలేదని, ఈసారి అయినా సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి రైతులు కోరుతున్నారు. నా పేరు శివ సార్. మేది మక్క మొత్తం నిన్న పడ్డ సాయంత్రం వర్షంకు గాలికి మొత్తం మక్క అంతా నేలపాలైపోయింది. మొత్తం కోసుకురాకుండా మొత్తం ఇదైపోయింది సార్. మాకు ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకోవాలని మేము చెప్తున్నాం సార్. అప్పుడు కూడా మాది కినాలు వెంబడే ఉంటుంది సార్, 6 ఎకరాలు. అప్పుడు కూడా వర్షంకు కినాలు తెగిపోయి మొత్తం పంట అంతా నేలపాలైపోయింది. అప్పుడు నేలపాలైపోయింది. మొత్తం సర్వేలో రాసి ఇచ్చినాము. ఇప్పటివరకు మాకైతే ఏది కూడా రాలేదు. మేము వెళ్ళి ఏఈఓకు అగ్రికల్చర్ ఆఫీస్లో పోయి అడిగినాము. వాళ్ళైతే మాకు పైనుంచి ఏది కూడా రాలేదు. అప్పుడు పైనుంచి రాసుకోమంటే మేము రాసుకున్నామని చెప్పిండు. ఇప్పుడైతే ఏది కూడా రాలేదు సార్. మాది అయితే పంట అయితే మొత్తం చూసుకోండి సార్, మొత్తం దింగానైపోయింది. ఈరోజు రాత్రి కూడా పందులు వచ్చి పడితే మాకైతే ఏం బి లేదు సార్, మొత్తం దింగాన్ చేసి పడేస్తాయి. అప్పుడు పంట నష్టపరిహారం వస్తుంది అనుకున్నాము, ఏం కూడా రాలేదు, సోయలు లేదు. అయితే కూడా ట్రాక్టర్లకు అవిడికి మొత్తం బాకీ వేసి దుకాణాలకి నుంచి తెచ్చుకున్నాము. ఇప్పుడు ఆ బాకీ కట్టేసి వెళ్తామేమో అనుకున్నాము. ఎట్లన్నా ఈ సంవత్సరం మా పురుగు లేకుండా మొక్కలు మంచిగా వస్తాయని అనుకున్నాము. ఎకరాకు 30-40 క్వింటాలు అయితే వెళ్తాయి అనుకున్నాము. ఈ నిన్నటి వర్షానికి అయితే అది కోసి గోదాలకు కూడా వేస్తే తినేటట్లు లేవు సార్. మొత్తం బురద అయిపోయింది. ఒక 10 క్వింటాలన్నా వెళ్ళాయో అవిడికే బరోబర్ అవుతాయో. మళ్ళీ ఈ అడ్డం పడ్డ దానికి లేబర్లు పెట్టాలంటే పోయిన సంవత్సరమే 3,000 దాకా తీసుకున్నారు ఎకరాకు. ఈ సంవత్సరం అయితే 4,000 అంటలో 5,000 అంటలో. మాకు మళ్ళీ ఇప్పటికి కూడా రైతు బంధు కూడా రాలేదు సార్. యాసంగిది రైతు బంధు వస్తుంది అనుకున్నాం కానీ ఆ రైతు బంధు కూడా రాలేదు. ఆ రైతు బంధు రాకపోయే కానీ మాకు ఈ చేసుకున్న కష్టంది అన్న పైసలు కొంచెం ప్రభుత్వం కట్టిస్తే మాకేమన్నా రైతులకేమో ఎక్కడికించి ఏమో వచ్చేది ఉండదు సార్. ఆదుకుంటే ప్రభుత్వమే, లేకపోతే ఏం బి లేదు. వీళ్ళు ఆదుకోకుంటే ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు.